హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి తెలుగు వ్లాగ్స్. ఇప్పుడైతే నేను మా జున్నుకి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో టైం వచ్చేసి 7:10 అయింది, మార్నింగ్ 7:10. సో ఈరోజు ఏం చేస్తున్నా అంటే నేను వెజ్ బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. ఎప్పుడన్నా మనకి ఎగ్ తినని రోజు ఉంటుంది, లేకపోతే ఎగ్ తినని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ కోసం అనేది ఈ రెసిపీ ఎలా చేస్తా ఏంటనేది చూపిస్తా. సో ఇది వచ్చేసి బేసన్ అనమాట, శనగపిండిలో కొంచెం దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా వేస్తున్నా కొంచెం టేస్ట్ కోసం. సో శనగపిండిలో మనం కొంచెం సాల్ట్ అండ్ కారం అండ్ చాట్ మసాలా వేస్తున్నా, కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో టొమాటో, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి ఏవైనా వేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఏం యాడ్ చేయట్లేదు బికాజ్ మా జున్ను తినడు అలా కనిపిస్తే. సో నేను బేసిక్ ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మంచిగా వాటర్ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మనకి మనము ఎగ్ ఆమ్లెట్ చేయడానికి మనం బీట్ చేసుకుంటాం కదా. సో ఆ కన్సిస్టెన్సీలో కొంచెం లూజ్గానే ఉండాలి. సో బ్రెడ్ దీంట్లో ముంచితే ఈజీగా కోట్ అయ్యేటట్టు ఉండాలన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో బ్రెడ్ ముంచి రోస్ట్ చేసుకున్నాం. యాక్చువల్లీ దీన్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ ఆయిల్ అంతా తినొద్దు కాబట్టి సో మనం ఎగ్ ఆమ్లెట్ రోస్ట్ చేసుకున్నట్టు రోస్ట్ చేసుకోవాలి. ఇది హీట్ అవ్వగానే కొంచెం లైట్గా ఆయిల్ నెక్స్ట్ ఇది తీసుకోవాలి. ఈ బ్రెడ్ ఇలా తీసుకొని ఇలా డిప్ చేసుకోండి. మంచిగా ఆల్ సైడ్స్ ఇలా డిప్ చేసుకొని కొంచెం ఆయిల్ ఇలా ఇది వచ్చేసి లో ఫ్లేమ్లోనే ఒక 5 minutes లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. బికాజ్ లోపలంతా పచ్చి స్మెల్ వస్తుంది అనమాట. ఫస్ట్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత హై ఫ్లేమ్లో తీసేసుకోవాలి. ఇది వచ్చేసి ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండి. మనకి మార్నింగ్ టైమ్స్లో చాలా యూస్ఫుల్ అవుతుంది బికాజ్ ఏ హరీ బరీ లేకుండా జస్ట్ ఒక బ్రెడ్ ఉంటే సరిపోతుంది. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ఇంట్లో ఉండేవే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు, ఒకటి తింటే సరిపోతుంటుంది. సో లాస్ట్ కొంచెం హై ఫ్లేమ్లో ఒక 2 minutes ఉంచుకుంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. బ్రేక్ఫాస్ట్ అండ్ బాక్స్ ప్రిపేర్ చేయడం ఒక ఎత్తు అయితే పిల్లల్ని లేపి రెడీ చేయడం అనేది ఇంకొక ఎత్తు అండి. చాలా కష్టం అసలు. సో నెక్స్ట్ కూడా ఇలానే వేస్తున్నా. టేస్ట్ అయితే సేమ్ ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ లాగానే ఉంటుంది, ఎగ్ లేకుండా. కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది వచ్చేసి మా జున్నుకి స్నాక్స్. మనకి యాక్చువల్లీ హాఫ్ డేనే, సో మనం లంచ్ బాక్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏదన్నా ఒక ఫ్రూట్ అలా పెట్టేస్తాను అన్నమాట. సో డ్రాగన్ ఫ్రూట్ పెడుతున్నాం. పిల్లలకి డైలీ ఏదో ఒక ఫ్రూట్ తినిపించడానికి అయితే ట్రై చేయండి.
చాలా మంచిది. బికాజ్ వాళ్ళు చిప్స్ అని చాక్లెట్స్ అని ఏవేవో తింటుంటారు కదా. సో వాటి బదులు వాటితోని కంపెన్సేట్ చేయడానికైతే మనం ఒక ఫ్రూట్ అయితే తినిపించాలి. మా జున్ను అయితే మంచి ఫుడ్ అండి, ఏది పెట్టిన బాక్స్లో తినేస్తాడు, కంప్లైంట్ ఏం లేదు. ఇంకా ఇప్పుడైతే మన బ్రేక్ఫాస్ట్ అండ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వెళ్ళి వాడిని లేపాలి. లేపి రెడీ చేయడం అనేది ఓన్లీ మదర్స్కి అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. బాయ్ బాయ్.